చిత్తూరు 41వ డివిజన్ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినటువంటి చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేసిన కె షణ్ముగం ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. 41వ డివిజన్ నందు సమస్యలు తెలియజేస్తే వెంటనే వాటిని గురజాల జగన్మోహన్ పరిష్కారం చేయడం జరిగిందని కొనియాడారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి 41వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలియజేస్తూ కె షణ్ముగం ప్రసంగించారు. ఇన్ఛార్జిగా నేను ఫస్ట్ నమస్కారం చేసుకుంటున్నాను. నాకు 41 వార్డు ఇన్ఛార్జిగా ఇచ్చిన దానికి మా గురజాల జగన్మోహన్ గారికి నా కృతజ్ఞతలు. సూపర్ 6 సూపర్ 8 చేసిన దానికి మా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. 3000 పింఛని 4000గా చేసినారు. అన్నా క్యాంటీనే మళ్ళీ ప్రారంభించినారు. 5 రూపాయలకి జ్ఞానమైన భోజనం పెడతా ఉన్నారు. తల్లికి వందనం 15,000గా పెంచినారు. ఇంట్లో ఎంతమందికి ఉన్నారో అంతమందికి ఇచ్చినారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో డబ్బులు వేసినారు. శ్రీ శక్తి ఉచిత బస్సులు ఇచ్చినారు. మెగా డిఎస్సి నిర్మించి ఉద్యోగ నియామ పత్రాలు ఇచ్చినారు. మా గురజాల జగన్మోహన్ గారు ఇంతవరకు ఎవరు చేయకుండా పని చేసినారు, ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు. గాంధీ రోడ్డు చేసినారు, మళ్ళీ సౌటుపల్లి రోడ్డు, మళ్ళీ లక్ష్మీ ట్యాక్సీ రోడ్డు, మన వీధి మన వెంటనే అడిగితేనే బోర్ చేసి ఇచ్చినారు. ఇంకా ఇంకా ఎంతగా ఏం కావాలని అడుగుతూనే ఉన్నారు. మేమే చెప్పకుండా పరిస్థితిగా ఉన్నాము. ప్రజలంతా బాగా మెచ్చుకుంటూ ఉన్నారు. ఇంత ఎమ్మెల్యే గారిని పిలిచి వెంటనే నిన్నకు వస్తున్నారు కదా, ఏ పని కావాలంటే అప్పుడే జరిపిస్తాం. నిన్న కూడా వచ్చి మా వార్డుగా ఒక సమస్య అడిగినాం. వెంటనే వచ్చి వాళ్ళ పిఎని పంపించి ఏమి నీకు ప్రాబ్లం చెప్పు, నేను చేసిస్తాను అంటే ఏకసారి కాలం లేక సరిగ్గా పోలేదంటే ఇమీడియట్గా చేసి పెట్టినారు. ఇట్లాంటి ఎమ్మెల్యేని జ్ఞాని ముద్దగా పంపించారు. ఇంకా గెలిపించుకుంటాము, ఇంకా మళ్ళీ కూడా గెలుచుకుంటాము. మా 41 ప్రజలకు నా నమస్కారములు. మీరు ఏ సమస్య ఉంటే కూడా నా దగ్గర వచ్చి ఈ సమస్య చేసి అంటే నేను ఒక్క తోడుగా ఉండి నా ప్రజల కోసం మా అన్నగారికి చెప్పి ఇమీడియట్గా నేను చేసే బాధ్యత నాది. దాని గురించి ఎంత రాత్రి అయినా కానీ పగలైనా కానీ నేను ముందు ఉండి నడిపిస్తానని మాటిస్తూ ఉన్నాను. ఇంకా అవకాశం ఉంటే నేను ఇంకా అభివృద్ధి చేస్తాను. మా ప్రజలు మా తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై గురజాల జగన్మోహన్ గారు.